ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న మాదిగ మహామేళను నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ నేత ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 20 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో చట్టరూపంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో జీవో ఆర్డినెన్స్తో ఎస్సీ వర్గీకరణ అమలుకు సిద్ధపడ్డారాయన అన్నారు. మాదిగ మహామేళకు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు ఎస్సీ వర్గీకరణ జరుగు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పట్ల తన చిత్తశుద్ధిని సాటుకొని వర్గీకరణని అమలు చేయడంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడానికి ఈనాడు ఇక్కడ ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన సందర్భంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలని మేము అభినందిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం దాదాపు 3 దశాబ్దాలు నడిచిన పోరాటం వేలాది మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మలిసి ఈ మాదిగ జాతి ఔన్నత్యం పెరగాలని, మాదిగ జాతి గొప్పదనం పెరగాలని, తమ లక్ష్యం నెరవేరడం కోసం ఒక చారిత్రాత్మక పోరాటాన్ని నిర్వహించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. వర్గీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు ఎస్సీ వర్గీకరణ జరుగు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మెగాస్టార్ చిరంజీవిని కలవాలని ఓ అభిమాని దీక్షకు